పెద్దల్లో గుండె జబ్బు అంటేనే మనసు బరువెక్కుతుంది. అలాంటిది ఇప్పుడిప్పుడే మన లోకంలోకి అడుగుపెట్టిన పసిబిడ్డ లేత గుండెల్లో లోపాలున్నాయంటే ఆ ఆవేదనకు అంతు ఉండదు. వంశాంకురంలో తలెత్తిన గుండె జబ్బు ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక పరీక్షల సాయంతో పసి హృదయాల్లోని లోపాలను ఇవాళ తేలిగ్గానే ముందే పసిగట్టొచ్చు. అంతేకాదు, బిడ్డ మన లోకంలోకి రాగానే ఏం చేయాలి, ఎలాంటి చికిత్సలు అందించాలన్నది కూడా ముందుగానే నిర్ణయించుకోవచ్చునని చెబుతున్నారు డాక్టర్లు. పుట్టుకతోటి తలెత్తే గుండె లోపాలని ముందుగానే పసిగట్టే ఆధునిక పరీక్షల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టిన వెంటనే పసిబిడ్డ గుండెకు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా? పుట్టగానే నార్మల్గా ఇప్పుడు అందరు పిల్లలు పీడియాట్రిషియన్స్ పిల్లల డాక్టర్లు చూస్తారు. మనం అందులో నేషనల్ వైడ్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అదేంటంటే ఒకటి పల్స్ ఆక్సిమెట్రీ, అంటే మన ఆక్సిజన్ సాచురేషన్స్ చూడటము పుట్టగానే అండ్ 1 minute 5 minutes. సో ఇందులో ఆక్సిజన్ సాచురేషన్ నార్మల్గా మనందరికీ 98 to 100% ఆక్సిజన్ సాచురేషన్ ఉంటుంది. సో లెస్ దాన్ 92 వచ్చిందనుకోండి, మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ చెక్ చేస్తారు. సో దీన్ని బట్టి ఏంటి అంటే క్రిటికల్ హార్ట్ డిసీజెస్ లో సాచురేషన్ ఉండేవి, అంటే 80-70% ఆక్సిజన్ సాచురేషన్ ఉండే క్రిటికల్ హార్ట్ డిసీజెస్ని పుట్టగానే మనం ఎవాల్యుయేట్ చేస్తున్నాము. గుండె లోపం ఉన్న బిడ్డల్లో పుట్టిన వెంటనే కనిపించే హెచ్చరిక లక్షణాలు ఎలా ఉంటాయి? గుండె లోపం ఉన్న బిడ్డల్లో పుట్టగానే ఏంటంటే నీలంగా మారటం అన్నది మొదటిది, తర్వాత ఆయాసపడటము, తర్వాత చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి ఊపిరితిత్తుల్లో నీరు రావటము అలాంటివి కూడా జరుగుతాయి. సో ఇవన్నీ పుట్టిన వెంటనే బిడ్డలకి జరిగేది. కొంతమంది బిడ్డలు ఆయాసంతో వెంటిలేటర్ మీదకి వెళ్తారు. సో వెంటిలేటర్ మీదకి వెళ్ళినప్పుడు కూడా మనము ఎంత ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చినా సరే ఇంప్రూవ్మెంట్ ఉండదు. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఊపిరితిత్తుల ప్రాబ్లం కాదు, గుండె ప్రాబ్లం అన్నది. సో అది చాలా ఇంపార్టెంట్. న్యూబోర్న్ హార్ట్ స్క్రీనింగ్ అంటే ఏంటి? ఇందులో ఎలాంటి పరీక్షలు చేస్తారు? న్యూబోర్న్ హార్ట్ స్క్రీనింగ్ అంటే ఫస్ట్ పల్స్ ఆక్సిమెట్రీ, తర్వాత ప్రతి దగ్గర మనం ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, మన చేతుల దగ్గర కాళ్ళ దగ్గర అవన్నీ చెక్ చేస్తాము. నెక్స్ట్ ఈ 2 పాస్ అయిపోతే పర్వాలేదు. నెక్స్ట్ స్టెథోస్కోప్ తోటి మర్మరింగ్ సౌండ్ అనేది చూస్తాం. నార్మల్గా ఫస్ట్ 3 రోజుల్లో మర్మర్ అంత క్లియర్గా వినిపించదు. మర్మర్ అంటే గుండెలోని ఎక్స్ట్రా సౌండ్ నార్మల్గా ఉండేదానికన్నా. బట్ డే 3, డే 4 నుంచి మనకు ఆ ఎక్స్ట్రా సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి క్లియర్గానే. తర్వాత ఇవన్నీ పాస్ అయిపోతే బేబీ ఓకే, లేదు అనుకున్నప్పుడు మనము ఎకోకార్డియోగ్రఫీ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ద హార్ట్ అది చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా డౌట్ వచ్చినా సాచురేషన్స్ బాగాలేదు, లెస్ దాన్ 92% ఉన్నాయి, పల్స్ బాగాలేదు, వీక్ ఉంది, బేబీ ఎక్కువగా ఏడుస్తున్నారు, ఆయాస పడుతున్నారు, అలాంటప్పుడు కంపల్సరీ ఎకోకార్డియోగ్రఫీ అన్నది చేయాల్సి ఉంటుంది. ఎకోకార్డియోగ్రఫీ అన్నది చేస్తాము. అవసరమైతే ఈసీజీ కూడా చేస్తాము పిల్లలకి. పుట్టినప్పుడు లక్షణాలు లేకపోయినా బిడ్డలో గుండె లోపం ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ఇవన్నీ మనం చెప్పుకున్నది ఏంటి అంటే నీలంగా మారటము, తర్వాత సౌండ్స్ వినిపించడము, పల్స్ డిఫరెన్స్ ఉండడము, ఇవి లేకపోయినా సరే మనకి గుండె జబ్బులు ఉండొచ్చు. అవి ఏంటి అంటే కొన్ని రంధ్రాలు ఉంటాయి, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని, ఏఎస్డి అంటాము. అది మనం పుట్టగానే అందరికీ ఉంటుంది ఎంతలో. తర్వాత ఫస్ట్ 3 monthsలో అది క్లోజ్ అయిపోవాలన్నమాట. అలా క్లోజ్ కాకుండా పర్సిస్టెంట్గా ఉంటే దాన్ని అప్పుడు మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అన్నది. మళ్ళీ స్మాల్ వెజల్స్లో బ్లాక్ ఉండడము, ఇవాళ పుట్టగానే డే 3, డే 5 బేబీకి మైల్డ్ బ్లాక్ ఉండొచ్చు. బట్ అదే బేబీ 1 year 2 yearకి వచ్చేటప్పటికి ఆ బ్లాక్ అన్నది పెరుగుతూ ఉంటుంది, సివియారిటీ అన్నది. సో ఇలాంటి బేబీస్ని మనం స్క్రీన్ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. సో 80% ఆఫ్ ద హార్ట్ డిసీజెసే మనకి ఫస్ట్ 1 monthలో డిటెక్ట్ అవ్వచ్చు. 20% స్టిల్ ఉంటాయి డిటెక్ట్ కాకుండా. సో అప్పుడు ఎలా తెలుస్తుందంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, నిమోనియాలు వస్తున్నాయి, హాస్పిటలైజ్ అవుతున్నారు, వెయిట్ గెయిన్ లేదు, మిగతా పిల్లలతో పాటు మా పిల్లోడు ఆడట్లేదు,
ఇలాంటి ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా కార్డియాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. స్క్రీనింగ్ పరీక్షల్లో గుండె లోపాలు గుర్తిస్తే వెంటనే చికిత్స అవసరం ఉంటుందా? స్క్రీనింగ్లో ఫస్ట్ ఏంటంటే డయాగ్నోసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మనం డౌట్ వచ్చింది, బరువు పెరగట్లేదు, నిమోనియాలు వస్తున్నాయి, మీరు హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చారు, అప్పుడు రంధ్రాలు ఉన్నాయా లేదా, హార్ట్లో ప్రాబ్లం ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోస్ చేసిన తర్వాత దీనికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయాలా లేకపోతే మధ్యలో ఆగి కొన్ని నెలల తర్వాత చేయాలా అన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అన్నది నార్మల్గా మనం 3 to 5 years అప్పుడు ట్రీట్మెంట్ చేస్తాము. అదే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. అంటే గుండెలో ఉన్న 4 గదుల్లో కింద 2 గదుల్లో రంధ్రం ఉంటాయి. దానికి మాత్రం లార్జ్ ఉంటే, పెద్దగా ఉంటే మాత్రం ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. సో ట్రీట్మెంట్ టైమింగ్ అన్నది ఎటువంటి టైప్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంది, ఆ హోల్ ఎంత పెద్దగా ఉంది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. చిన్న చిన్న హోల్స్కి వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. న్యూబార్న్ హార్ట్ స్క్రీనింగ్ పై తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? ఇప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులకి చెప్పాల్సింది ఏంటి అంటే, ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్రోత్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నిమోనియాలు వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక హార్ట్ స్క్రీనింగ్ చేయించుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ అవేర్నెస్ అన్నది ఫ్రమ్ ద బిగినింగ్ పేరెంట్స్ నుంచి ఉండాలి. సో దట్ వాళ్ళు న్యూట్రిషనల్ అండ్ ఆల్ రీహాబిలిటేషన్ ఉంటుంది. సప్లిమెంటింగ్ ఫోలిక్ యాసిడ్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రీ కన్సెప్షన్, అంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి తీసుకోవడము. సో దట్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ని మనము కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. సో బేసిక్గా చెప్పేది ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. దెన్ ఎవరైనా డౌట్ఫుల్ ఉన్నారు, ఫీటల్ స్కాన్స్, టీఫా చేశారు, ఎనామలీ స్కాన్ చేశారు, డౌట్ ఉంది అంటే ఫీటల్ ఎకో అనే టెస్ట్ చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. సో దట్ ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు. అండ్ హార్ట్ డిసీజ్ వస్తే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎక్కడ డెలివరీ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. వెంటనే ట్రీట్మెంట్ అవసరమా లేదా, సో ఇవన్నిటికీ తెలుసుకోవడానికి ఉంటుంది. ఆధునిక వైద్యం అండగా ఇవాళ పుట్టుకతోటి తలెత్తే గుండె లోపాల్ని చాలా వరకు పిండ దశలోనే గుర్తించవచ్చు. లోపాల్ని ముందుగానే పసిగట్టడం వల్ల చికిత్స కూడా తేలికవుతుంది. సకాలంలో వైద్యం అందించే వెసులుబాటు లభిస్తుంది. దీంతో బిడ్డ భవిష్యత్ కూడా భద్రంగా ఉంటుంది.